ఎత్తైన పర్వతారోహణ తప్పు అయినప్పుడు బెక్కీ అండ్ హంటర్ మంచి ఫ్రెండ్స్ 2000 అడుగుల టీవీ టవర్ పై భాగంలో ఇరుక్కుపోయారు. జీవితాన్ని మార్చివేసే సంఘటన నుండి బయటపడిన 51 బాధాకరమైన వారాలు. శోక సంద్రంలో మునిగిపోతున్న, మానసికంగా పెసులుగా ఉండే రాక్ క్లైంబర్ అయిన బెక్కీ ఆమె భయాలను ఎదుర్కోవడానికి అయిష్టంగానే ఆమె ఎక్కడి నుంచి వెళ్ళిందో అక్కడికి చేరుకుంటుంది. థ్రిల్ కోరుకునే తన ఫ్రెండ్ బెక్కీ యొక్క నాశనం చేయబడిన జీవితంలోకి తిరిగి ప్రవేశించినప్పుడు ఇద్దరు అనుభవజ్ఞులైన అధిరోహకులు పాడుబడిన B-67 టీవీ టవర్ పైకి అధిక ప్రమాదకరమైన సాహసయాత్రను ప్రారంభించారు. ఇప్పుడు ఇద్దరు మనుషులు మోజావే ఎడారి మధ్యలో ఆందోళన కలిగించే వ్యక్తిగత స్ఫూర్తినిచ్చే ఈ 2000 అడుగుల వాతావరణంతో కొట్టబడిన మెటల్ అండ్ అలాగే రివెంట్లను జయించాలనుకుంటున్నారు. కానీ అక్కడ చిన్న పొరపాటు కూడా ఇబ్బందిని కలిగిస్తుంది. ప్రమాదకర ఆరోహణ ప్లాన్ ప్రకారం జరగనప్పుడు ఇద్దరు మహిళలు సురక్షితంగా ఇంటికి తిరిగి రావడానికి ప్లాన్ రూపొందించడానికి ధైర్యం అండ్ అలాగే శక్తిని ప్రతి చివరి ఓన్స్ ని పిలవాలి లేదా ప్రయత్నిస్తూ చనిపోతారు. థ్రిల్ కోరుకునే ఇద్దరు పర్వతారోహకులు ఎడారి మధ్యలో 2000 అడుగుల టీవీ టవర్ ను అధిరోహించారు. వారితో కలిసి పర్వతాన్ని అధిరోహిస్తున్నప్పుడు ఫ్రెండ్స్ మరణించిన తర్వాత ఇది ఒక విధమైన చికిత్సగా ఉద్దేశించబడింది. అయితే వరుస ప్రమాదాల తర్వాత వాళ్ళు టవర్ పై భాగంలో చిక్కుకుపోయారు. రాక్ క్లైంబింగ్ ఘటన తర్వాత ఆమె కాబోయే భర్త విషాదకరమైన నష్టం జరిగిన తర్వాత రాక్ క్లైంబర్ బెక్కీ నిరాశకు గురైంది. అండ్ అలాగే ఆమె ఫ్రెండ్ హంటర్ B-67 అధిరోహించేలా ఆమెను ఒప్పించడంలో ఆమెకు సహాయం చేయడానికి కొంచెం థ్రిల్ అవసరమని భావించాడు. 2000 అడుగుల రేడియో టవర్ వదిలివేయబడింది. అయితే టవర్ పైకి ఎక్కడం వారు అనుకున్నట్లుగా జరగలేదు. అండ్ అలాగే వాళ్ళు టవర్ పై భాగంలో చిక్కుకున్నారు. వాళ్ళు మనుగడ సాధించాలనుకుంటే వారు తాము లోతుగా తవ్వుకోవాలి. బెక్కీ అండ్ హంటర్ బెక్కీ యొక్క భర్త డాన్ తో కలిసి ఒక పర్వతాన్ని అధిరోహిస్తున్నారు. ఇది అసలు స్టోరీ. అతను తన పాదాలను కోల్పోయి అతని మరణానికి గురయ్యాడు. 1 సంవత్సరం తర్వాత బెక్కీ ఎక్కడా మానేసి మద్యానికి బానిసైంది. డాన్ అతనుకు సరైన వ్యక్తి కాదని అతను సూచించినందున ఆమె తన తండ్రి జేమ్స్ నుండి తనను తాను దూరం చేసుకుంది. డాన్ మరణ తర్వాత ముందు హంటర్ ఆమెను ఎడారిలో డికామినేషన్ చేయబడిన 2000 అడుగుల టవర్ ను అధిరోహించమని ఆహ్వానిస్తుంది. అక్కడ ఆమె ఒక వైద్యం వలె డాన్ యొక్క బూడిదను వెదజల్లుతుంది. బెక్కీ మొదట్లో నిరాకరించింది. తర్వాత తన మనసు మార్చుకొని వెళ్లడానికి అంగీకరిస్తుంది. దాంతో ఆమె చివరకు డాన్ మరణం నుండి ముందుకు సాగుతుంది. నెక్స్ట్ డే హంటర్ అండ్ బెక్కీ వచ్చి టవర్ పైభాగంలో ఉన్న ఒక చిన్న ప్లాట్ఫామ్ కు తీవ్రంగా తుప్పుపట్టిన నిచ్చెనను విజయవంతంగా అధిరోహించారు. అక్కడ బెక్కీ బూడిదను వెదజల్లుతోంది. చివరకు డాన్ ను విడిచిపెట్టింది. అయితే వాళ్ళు తమ అవరోహణను ప్రారంభించినప్పుడు నిచ్చెన విరిగిపోతుంది. తర్వాత చెక్కు చెదరకుండా అనేక వందల అడుగుల ఎత్తులో అండ్ అలాగే భూమి నుండి దాదాపు 2000 అడుగుల ఎత్తులో వాటిని స్తంభింపజేస్తుంది. అంతేకాకుండా వారు నీరు అండ్ అలాగే ఒక చిన్న క్వాడ్కాప్టర్ డ్రామ్తో ఉన్న బ్యాక్ ప్యాక్ వాళ్ళ తాడుకు అందనంత దూరంలో కమ్యూనికేషన్ డిష్ పై పడింది. రిమోట్ లొకేషన్ ఉన్నప్పటికీ నిచ్చెన క్రాష్ అయినప్పుడు అత్యవసర సేవలు గమనించవాలని హంటర్ మొదట నమ్మకంగా ఉన్నాడు. కానీ సహాయం ఎప్పటికీ రాదు. వాళ్ళు తమ సెల్ ఫోన్ ను ఉపయోగించడానికి ట్రై చేస్తారు. కానీ కమ్యూనికేషన్ డిష్ నుండి రేడియో జోక్యం సిగ్నల్ ను బ్లాక్ చేస్తుందని అనుమానిస్తున్నారు. హంటర్ తన ఫోన్ ను తన షూలో ఒక దానిలో ప్యాక్ చేయడం వల్ల హెల్ప్ కోసం సందేశాన్ని పంపడానికి ట్రై చేస్తారు. అండ్ అలాగే జోక్యం యొక్క పరిధి నుండి దాన్ని వదిలేస్తుంది. అయితే సందేశం ప్రసారం చేయడానికి ముందు ఫోన్ భూమిపై ప్రభావంతో నాశనం అవుతుంది. ఈ జంట తర్వాత సమీపంలోని ఒక ఆర్వీలో ఇద్దరు వ్యక్తులు క్యాంపింగ్ చేయడాన్ని గమనించి వారి దృష్టిని ఆకర్షించడానికి ట్రై చేస్తారు. కానీ ఫలించలేదు. వాళ్ళు చీకటి పడే వరకు వెయిట్ చేస్తారు. పోల్ పై ఉన్న అత్యవసర పెట్టెలో దొరికిన ఫ్లేర్ గన్ ని కాల్చారు. పురుషులు దానిని చూస్తారు. కానీ వారికి హెల్ప్ చేయడానికి బదులుగా వాళ్ళు హంటర్ వాహనాన్ని దొంగలించారు అండ్ అలాగే డ్రైవ్ చేస్తారు. రాత్రి అవుతోంది. బెక్కీ హంటర్ ఓ పచ్చబొట్టును గమనించింది. అయితే 1-4-3 డాన్ బెక్కీకి తనను ఆమెను ప్రేమిస్తున్నాడని చెప్పడానికి
ఉపయోగించే ఒక సంఖ్యా కోడ్. బెక్కీ అండ్ అలాగే డాన్ల వివాహానికి కొంతకాలం ముందు ముగిసిన 4 నెలల వ్యవహారాన్ని హంటర్ కన్నీళ్లతో ఒప్పుకుంది. కానీ బెక్కీ ఆమె క్షమాపణలు చెల్లించలేదు. నెక్స్ట్ డే తపస్సులో హంటర్ వీపున తగిలించుకునే సామాను సంచిని తిరిగి పొందడానికి ఎక్కడా దానిని దాదాపు ఆమె మరణానికి పడిపోతుంది. అయితే ఈ ప్లాన్లో ఆమె చేతికి గాయమైంది, కానీ విజయవంతంగా బ్యాగ్కి తాడును కట్టేస్తుంది. అండ్ అలాగే హంటర్ అండ్ అలాగే బ్యాక్ ప్యాక్ రెండింటిని పైకి లాగడానికి బెక్కీ తన మిగిలిన శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. బెక్కీ డ్రోన్ను ఛార్జ్ చేయడానికి టవర్ యొక్క ఏవియేషన్ అబ్స్ట్రక్షన్ లైటింగ్ హెచ్చరిక లైట్ను ఉపయోగిస్తుంది. అండ్ అలాగే హెల్ప్ కోసం వ్రాతపూర్వక సందేశంతో కొన్ని మైళ్ల దూరంలో ఉన్న సమీపంలో డైనర్కు పంపుతుంది. కానీ అది ట్రక్కుతో ఢీకొని నాశనం చేయబడుతుంది. రాత్రి సమయంలో బెక్కీ ఫుడ్ అండ్ అలాగే వాటర్ లేకపోవడంతో భ్రమపడుతుంది. కానీ కొద్దిసేపటిలో ఆమె హంటర్ని తన ఫోన్తో తన షూని ప్యాడ్ చేయమని అడిగినప్పుడు హంటర్ వాస్తవానికి కమ్యూనికేషన్ డిష్లో ఒక దానిపై పడ్డాడని బెక్కీ గ్రహించింది. అంటే చనిపోయాడు. అప్పటి నుండి బెక్కీ తన ఉనికిని భ్రమింపజేస్తోంది. నెక్స్ట్ డే బెక్కీ ఒక రాబందు తన గాయపడిన కాలును కొరుకుతూ మేల్కొని దానిని తినడానికి చంపింది. ఆమె బలం పాక్షికంగా పునరుద్ధరించబడింది. అయితే బెక్కీ హంటర్ యొక్క శరీరం ఉన్న డిష్ పైకి ఎక్కి తన తండ్రికి టెక్స్ట్ సందేశాన్ని టైప్ చేస్తుంది. ఆ తర్వాత ఆమె ఫోన్ను రక్షణ కోసం హంటర్ షూలో ఉంచి శవం పొత్తి కడుపులోని రంధ్రాలలోకి నెట్టి దానిని టవర్ పైకి నెట్టింది. వేటగాడి శరీరం ప్రభావం అండ్ అలాగే సందేశం ప్రసారం చేస్తోంది. బెక్కీ తండ్రి అత్యవసర సేవలను హెచ్చరిస్తాడు. ఆ తర్వాత వాళ్ళు టవర్కి వెళతారు. ఆమె రక్షించబడింది అండ్ అలాగే ఆమె తండ్రితో కలిసి తిరిగి హ్యాపీగా ఉంది. అద్భుతమైన ఈ కథలో నీతి ఏంటంటే, ఎంత పెద్ద పర్వతారోహకుడైనా ఎక్కడో ఒక చోట జారి పడాల్సిందే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.